ఒక కొత్త పార్క్ ఓపెన్ చేస్తున్నారు. దాన్ని మనం చూసేద్దామా? మీరు నేను కలిసి దాన్ని చూసేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, రకం ప్లేయింగ్ థింగ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు వాటితో ఆడుతున్నాం. లెట్స్ ప్లే. లుక్ ఎట్ ఫ్రెండ్స్, కిడ్స్ జోన్లో అన్ని ప్లేయింగ్ థింగ్స్ ఉన్నాయో. ఇలా 3 types ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి. కమ్ ఆన్, ఫస్ట్ ఎక్కేద్దాం. ఫస్ట్ నేను ట్రై చేస్తున్నాను. ఎంత బాగుందో కదా. ఈ బ్రిడ్జికి ఈ స్లైడ్స్ మీద ట్రై చేస్తా. హాయ్, ఇల్లు స్లైడ్. కింద కూడా ట్రై చేద్దాం. నేను ట్రిక్కింగ్ చేసినట్టుంది. ఇక ఇప్పుడు ఈ స్వింగ్స్ ఎక్కుదాం. సీసాస్, స్ప్రింగ్ రైడర్స్, మెరీగో రౌండ్. అయ్యో బాబోయ్, మన చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఎన్ని థింగ్స్ ఉన్నాయో. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇవే కాకుండా మనం ఆడుకోవడానికి ఇంకా ఉన్నాయి. వీటి పేరు నాకు తెలియదు, బట్ ఆడుకోవడానికి బాగున్నాయి. లెట్స్ ఎంజాయ్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వాటర్ ఫౌంటైన్ లో ఉన్నాను. ఈ వాటర్ ఫౌంటైన్ ఎంత మంచిగా ఉందో తెలుసా? ఇది చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫౌంటైన్ నైట్ టైం లైటింగ్ లో ఎంత బాగుందో కదా. డిఫరెంట్ కలర్స్ విత్ మ్యూజిక్. వావ్, సూపర్. ఫిష్ ఫౌంటైన్ కూడా ఉంది. లోటస్ పౌండ్ అంటారంట దీన్ని. ఇంకా రెడీ కాలేదు, అయితే మీరు వచ్చే వరకు రెడీ చేస్తారంట. ఫిష్ ఫౌంటైన్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పార్క్ లో మరో ఇంట్రెస్ట్ ఏందో తెలుసా? ఇక్కడ ఆంఫీ థియేటర్ కూడా పెట్టారు. మనం ఇక్కడ ఎన్నో కల్చర్ ఈవెంట్స్ చూసేయచ్చు. స్టేజ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఆ క్యాట్లాగ్ ఎలా ఉందో చెప్పండి. అయ్యే బాబోయ్, కూర్చోడానికి ఎంత పెద్ద ప్లేస్ ఉందో. స్పోర్ట్స్ గ్రౌండ్ లాగానే ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది. ఇక మనం ఆడుకున్న తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఈ పార్క్ లో గాజీబో కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి గాజీబోలు ఈ గ్రౌండ్ లో చాలా ఉన్నాయి. గాజీబోలో కూర్చోడానికి కంఫర్ట్ గా బెంచ్లు ఉన్నాయి. మమ్మీ డాడీతో వచ్చి ఏం చక్కగా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. క్యాంటీన్ లో కొనుక్కున్న కేక్స్, చిప్స్ లాగించవచ్చు. ఇంతకీ గాజీబోల్ అంటే ఏందో తెలుసా? హట్స్ లాగా ఉన్నాయి. వీటిని గాజీబోస్ అంటారు. ఇది మల్టీపర్పస్ పార్క్ కదా. మన కిడ్స్ కోసమే కాకుండా పెద్దవాళ్ళ కోసం ఓపెన్ జిమ్ కూడా పెట్టారు. అవి కూడా ట్రై చేద్దాం రండి. ఇక్కడ వాకింగ్ చేయడానికి సింథటిక్ వాకింగ్ ట్రాక్ వేశారు. హాయ్, ఈ ట్రాక్ పై వాక్ చేస్తే ఎంత హాయిగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. రాయ్ చూడండి ఫ్రెండ్స్, ఈ పార్క్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయో కదా. డిఫరెంట్ ఫ్లవర్సే కాకుండా అనేక రకాలైన ఔషధ మొక్కలతో హెర్బల్ గార్డెన్ కూడా ఏర్పాటు చేశారు. ఆడుకునేటప్పుడు చిన్న చిన్న గాయాలైతే ఫస్ట్
ఈ పార్క్లో. పెయింటింగ్స్ ఎంత బాగున్నాయో కదా, నాకు చాలా బాగా నచ్చాయి, అందుకే వాటితో ఆడుతున్నా. ఇప్పుడు ఇంకా ఫైనల్గా మనం ఫ్లాగ్ హోస్ట్ స్టేజ్ కాడికి వెళ్దాం రండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని పెయింటింగ్స్ ఉన్నాయో. మరి జల్దీ వచ్చేసేయండి కరీంనగర్కి. ఈడొచ్చి కొత్త పార్క్లో ఆడుకోండి. బాయ్.